హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మంచి టిప్ అని మేము ముందుకు వచ్చాను. మన ఇంట్లో అయితే ఇలాంటి పాత బనియన్లు అయితే ఉంటాయి కదా, వాటిని అయితే మనం స్టవ్ దగ్గర యూస్ చేస్తూ ఉంటాం, లేదంటే పాడేస్తూ ఉంటాము. ఈ బనియన్స్ అన్నీ కూడా వెనుక వైపునంతా కూడా నల్లగా అయిపోయింది, రెండేమో చినిగిపోయినవి. సో అయితే వాడటానికి అయితే యూస్ కాదు. నేనైతే ఒక 3 బనియన్లు అయితే తీసుకున్నాను. ఖరాబ్ అయిన బనియన్లు 3 తీసుకొని ఇలాగైతే కింద అంచు మొత్తం కూడా కట్ చేయాలి. ఆ తర్వాత షోల్డర్ కిందకు కూడా కట్ చేసుకోవాలి. ఇలా అయితే 3 బనియన్లు కూడా నేనైతే కట్ చేసాను. ఆ తర్వాత చూడండి, మనకైతే స్క్వేర్ షేప్లో ఇలా వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఇలాగా ఒక లైన్ అయితే గీసేసుకోవచ్చు. ఇది చూడండి, కింద నుంచి పై దాకా అయితే అన్నీ కూడా ఈక్వల్గా అయితే ఇలా కట్ చేసేసి పెట్టుకున్నాను. 3 బనియన్లని కూడా ఇలాగ అయినా గట్టిగా పట్టేసుకొని ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి ఇలా లాగేస్తే కనుక మనకైతే థ్రెడ్ టైప్ లాగా వచ్చేస్తుంది. చూడండి ఎలాగైతే సన్నగా అయిపోతుందో థ్రెడ్ లాగా వచ్చేస్తుంది. ఇలా అయితే నేను 3టిని కూడా ఇలా అన్నీ కూడా లాగేసి పెట్టాను. 3 మీద కనుక ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా అన్నీ కూడా థ్రెడ్స్ టైప్ వచ్చేసాయి. నేను 3 బనియన్లను కూడా ఒకే దగ్గర ఈక్వల్గా అయితే పెట్టేస్తున్నాను. ఆ తర్వాత మన దగ్గర అయితే యూజ్ చేయని పాత ఈ మాప్ స్టిక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టిక్ ఒకటైతే తీసుకున్నాను నేను. దాన్ని అయితే 3 కూడా ఇలా ఈక్వల్గా పెట్టేసుకున్నాక స్టిక్ని అయితే ఇలా పెట్టేసుకొని 3 కూడా ఒక దగ్గరికి ఇలా మడుచుకోవాలి. నీట్గా మడిచేసుకుంటూ ఉంటే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ఒకసారి వీడియోస్ అన్ని వాచ్ చేయండి. మీకు యూస్ఫుల్ ఉందో లైక్ చేసి వెళ్ళండి. నేనైతే పాత మాప్ స్టిక్ అయితే తీసుకొని ఇలా అయితే చేసుకుంటాం. ఇలాగా మడిచేసాను. చేసుకున్నాక లాస్ట్కి వచ్చే వరకు అయితే ఈ థ్రెడ్స్ని ఒక 2 ఇలాగా తిప్పేసుకొని గట్టిగా అయితే ముడేసేసుకోవాలి. ఆ తర్వాత అది కదలకుండా ఉంటుంది. మనకైతే మాప్ స్టిక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలాగా పడేసే వాటితోని ఇలా ఈజీగా అయితే రీయూజ్ చేసుకొని మనము ఇంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మాప్ స్టిక్ అయితే చూడటానికి ఎంత బాగుందో, కొత్తగా కూడా ఉంది కదా. సో మీరైతే ఇంట్లో కనుక ఇలాంటి బనియన్స్ అవి ఉంటే పడేయకుండా అయితే ఇలా అయితే ట్రై చేసి చూడండి. మాప్ స్టిక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకొక 2-3 బనియన్లు ఉంటే ఇంకా చాలా దగ్గరగా ముద్దుగా వచ్చేస్తుంది. మాప్ స్టిక్ అయితే పెద్దగా వచ్చేది. నేనైతే 3 బనియన్లు యూస్ చేశాను కదా, కొద్దిగా చిన్నగానే అనిపించింది, అయినా కూడా చాలా బాగుంది. చూడండి, నేనైతే తుడిచి కూడా చూపిస్తున్నాను. కిందైతే కొద్దిగా వాటర్ అయితే పోసేసాను. ఈ మాప్ స్టిక్తో తుడిచేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.